జై శ్రీరామ్. అమ్మ చాలామంది మన హిందూ యువతీ యువకులలో భగవద్గీత చదవమంటే చాలా నామోషి ఫీల్ అవుతున్నారు. దాన్ని ముట్టుకోమంటేనే చాలా భయపడుతున్నారు. ఎందుకోసం అలా భయపడుతున్నారంటే మన ధర్మం అంటే అవగాహన లేక, మన గ్రంథాల్లో ఏముందో తెలియక మన హిందూ యువకులు గాని భగవద్గీత చదవడానికి ముందుకు రావట్లేదు. భగవద్గీత ఎవరైతే చదువుతారో, ఏ హిందూ నారీమణులైతే చదువుతారో వాళ్ళు ఒక కదం తొక్కిన ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి లాగా ఉంటారమ్మ. కాబట్టి ప్రతి ఒక్కరు భగవద్గీత చదవాలనేసి నేను కోరుకుంటున్నాను. భగవద్గీత చదివిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఎలాంటి లవ్ జిహాదులకు గాని, ఎలాంటి మత మార్పిళ్ళకి గాని గురి కాకుండా ఉంటారు. ఎవరు ఇలా గురి కావద్దు అనేసి ప్రతి ఊర్లలో, ప్రతి గ్రామాల్లో మేము ఎక్కడైతే హిందూ యువతి యువకులు ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి భగవద్గీత వితరణ చేస్తున్నాం. ఇది చదివి మన హిందువుల్లో మార్పు రావాలి. భగవద్గీత చదివితే వాళ్ళని వాళ్ళు ఎలా అరికట్టుకోవాలో, వాళ్ళ మనసుని ఎలా వాళ్ళ అధీనంలో ఉంచుకోవాలో జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఆకృత్యాలు, ముఖ్యంగా మహిళలపై జరిగే ఆకృత్యాలను వాళ్ళు ఎలా తిప్పికొట్టాలో భగవద్గీతలో నేర్పించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలి. చదవడమే కాకుండా దాన్ని ఆచరించాలన్న ఉద్దేశంతోటి మన మోక్ష ధర్మ టీం ఇలా గ్రామాల్లో భగవద్గీత పంచుతుందండి. కాబట్టి ఈ భగవద్గీత వితరణ కోసం ఎవరైనా ధర్మదాతలు సహాయం చేయాలనుకుంటే, మన మోక్ష ధర్మ టీం ఇలా గ్రామ స్థాయిలో ఎక్కువ కార్యక్రమాలు చేయాలనుకుంటే మన మోక్ష ధర్మ అకౌంట్ వివరాలు అన్నీ ఇప్పుడు మీకు ప్లే అవుతాయండి. దాన్ని చూసి సహాయం చేయాల్సిన చేయండి.